రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫార్ములా ఈ కార్ రేస్ తోటి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి డొల్ల కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు, ఫేక్ కంపెనీస్ తీసుకొస్తున్నారు అనేది కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఏమో ఫార్ములా ఈ కార్ రేస్లో అవకతవకలు జరిగాయని, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడులు వచ్చాయని చెప్తా ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ డొల్ల కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకొస్తుందని చెప్తా ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిషాంక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా పెట్టుబడులు రాలేవు, అవకతవకలు జరిగాయి అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మీరేమో కాంగ్రెస్ పార్టీ డొల్ల కంపెనీలు తీసుకొస్తూ ఉంది రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. మరోపక్క ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ తోటి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటండి, చాలా స్పష్టంగా కూడా ఇందులో మీరు గమనిస్తే నీల్సన్ సర్వే ప్రకారం ప్రపంచ స్థాయిలో 190 దేశాలు చూసిన ఈ కార్ రేస్ని సచిన్ టెండూల్కర్ గారు లాంటి వారు, శిఖర్ ధవన్ గారు లాంటి వారు, ఆనంద్ మహీంద్ర గారు లాంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని చాలా గొప్పగా ప్యాట్రనైజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ అప్పటి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఈ కార్ రేస్ గురించి గొప్పగా మాట్లాడారు. ఏక్నాథ్ షిండే గారు, నితిన్ గడ్కరీ గారు అయితే మా మహారాష్ట్రకు రావాలి అనే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడికి హైదరాబాద్కు, మన నగరానికి అది రావడం జరిగింది. కేవలం ఒక కార్ రేస్ మాత్రమే కాదు, దాంతో వచ్చిన 700 కోట్ల రెవెన్యూ ఒకటైతే అదే సమయంలో మొబిలిటీ క్యాపిటల్గా తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఇగోండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బిలిటీ ఎలక్ట్రిక్, అలాక్స్ వాళ్ళు ఇన్ని పెట్టుబడులు, ఇగోండి అమర్ రాజా బ్యాటరీస్, అటెరో వాళ్ళు, ఇవన్నీ కూడా ఇవాళ సెటప్ అయినాయి. అప్పుడు తీసుకున్న ప్రయత్నం, అప్పుడు చేసిన ప్రయత్నం, అప్పుడు కేటీఆర్ గారు వేసిన పునాది ఇట్స్ బియాండ్ అ కార్ రేస్. కార్ రేస్ మాత్రమే కాదు, ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలనే భాగంగా. అయితే రైజింగ్ తెలంగాణ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే ఇక్కడ పెట్టుబడులు వస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఓర్వలేకపోతున్నారు అనేది కూడా వారు వ్యాఖ్యానిస్తారు. మీరేమో డొల్ల కంపెనీలు ఉంటారు, మీ దగ్గర ఏమున్నాయి ఆధారాలు అసలు అని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణ రైజింగ్ కాదండి, వీళ్ళు తెలంగాణని చీటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇగోండి ప్రతి పత్రికలో ఆ రోజు వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇగోండి హన్స్ ఇండియాలో, ఇగోండి పీటీఐలో, ద వీక్లో, ద హిందూలో 340 కోట్లు మనకిన్ బియో అనే సంస్థ పెట్టుబడులు అని ప్రకటించారు. ఇది ఎప్పుడు? జూన్లో 2025లో కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి సచివాలయంలో ప్రకటించిన పెట్టుబడులు ఇవి. కానీ వాస్తవానికి ఆ కంపెనీ పుట్టింది వారం ముందు 12 నవంబర్న, ఇవ్వండి ఇక్కడ డేట్ ఉంది స్పష్టంగా, 12 నవంబర్న కేవలం ₹1,00,000 పెట్టుబడితోని పుట్టిన కంపెనీ. దానికి చెందిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏలూరుకు చెందిన వాళ్ళు యతిరామ్ మధుశేషు గారు మరియు అనసూయ మధుశేషు గారు. ఇవ్వండి ఇప్పుడు ఇలాంటి బోగస్ కంపెనీలు అంటే గతంలో స్వచ్ఛ బయో, షోదా, గోధి ఇండియా ఇవన్నీ కూడా అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఆ పెట్టుబడులు కాలేదు. మరి ఏంది ఇది మనకిన్ బియో? ఇలాంటి వాటి మీద ఇవాళ విచారణ చేపట్టాలి కదా. కేటీఆర్ గారేమో ఒరిజినల్ కంపెనీస్ తీసుకొని వచ్చి మనం ఇవాళ వాటి ఫెసిలిటీస్ చూస్తున్నాం. ఫాక్స్కాన్ తెచ్చింది మేం కాదా? అమెజాన్ క్యాంపస్ కానివ్వండి, గూగుల్ క్యాంపస్ కానివ్వండి, వరంగల్కి పోతే కిటెక్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్థలు మేము తీసుకొని వచ్చినాం. ఇలా పెట్టుబడులు కనబడుతున్నాయి. కానీ కేవలం ఫ్రాడ్ కంపెనీలతోని ఫస్ట్ పెట్టుబడి అనౌన్స్ చేస్తారంట, 100 కోట్లు అనౌన్స్ చేస్తారంట, తర్వాత కంపెనీ పుడుతుందంట. ₹1,00,000 కంపెనీ 340 కోట్లు అంట. ఇలాంటి వాటి మీద ఏసీబీ విచారణ చేపట్టండి, ఇలాంటి వాటి మీద ఈడీ విచారణ చేపట్టండి. కేవలం కక్షపూరితంగా కేటీఆర్ గారి మీద విచారణ చేపట్టడం కరెక్ట్ కాదు. అంటే మీరు ఎలా ఎదుర్కోబోతా ఉన్నారు? ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్టు చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తప్పు జరిగింది, అరెస్టు కావడం ఖాయం అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతా ఉన్నారు? మీరు ఏసీబీని మొదటిసారి పంపించారు, మేము ఎదుర్కొన్నాం. మీరు తర్వాత ఈడీ అన్నారు, ఎదుర్కొన్నాం. సరిపోలేదు, 3వ ఏసీబీ అన్నారు, ఎదుర్కొన్నాం. ఇది సరిపోలేదు, 4వ నోటీస్ అన్నారు, 4 సార్లు విచారణకు హాజరైనాం. ఇప్పుడు కొత్తగా మీరు జైలు వేద్దామనుకున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం, చట్టాలను నమ్మేవాళ్ళం. ఇవాళ స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, వారి వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల
ఈ నగరానికి నష్టం జరిగింది. 700 కోట్ల రెవెన్యూ వచ్చిన ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంటు, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చిన స్పోర్టింగ్ ఈవెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆపి కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కేటీఆర్ గారిని జైలుకు పంపాలనుకుంటున్నారు. దాని విషయం మీద కోర్టులో మేము కొట్లాడతాం, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అన్ని డొల్ల కంపెనీలు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఈ కేసులు తమకు ఒక లెక్క కాదు, వీటిని ఏదైతే లీగల్గానే ఎదుర్కొంటామనేది కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.